ఏమండి అందరూ బాగున్నారా? ఈరోజు ఆదివారం అని తణుకు మార్కెట్కి వెళ్ళామండి. అసలు అక్కడైతే ఉన్నాయండి, గోదావరి సరుకు అంతా అక్కడే ఉందండి. పెద్ద పెద్ద ఓటమైన చేపలు ఉన్నాయండి, ఓటమైన రొయ్యలు ఉన్నాయండి, మంచి పెద్ద పెద్ద పీతలు ఉన్నాయండి, రకరకాల పీతలు. ఇవాళ మా ప్రసాద్ పీతల కూర వండుకుందాం అన్నాడు. అందుకోసం చక్కగా 1 కేజీ పీతలు తీసుకున్నామండి. చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుద్దేమని చెప్పి చెయ్యి కొంచెం బాగాలేదు, తెగింది. అందుకోసం ఆమెతోనే చేంజ్ చేసామండి. ఒక 20 రూపాయలతో చేసేసింది. కేజీ పీతలు 500 రూపాయలండి. 1 కేజీ తెచ్చుకున్నాం. శుభ్రంగా ఆమె చేసింది కదా, ఇప్పుడు కడుక్కుంటాము. ఆల్రెడీ అన్నం పెట్టేసుకున్నామండి. ఇప్పుడు శుభ్రంగా వండుకొని తింటమే తర్వాయి. అసలు పీతల కూర ఎలా వండుకోవాలో తెలియకపోతే ఒకసారి చూడండి. పీతలను ఎలా శుభ్రం చేయాలో కూడా తెలియకపోతే చూడండి. ఇప్పుడు శుభ్రం చేస్తాం కూడా. మార్కెట్లోనే కుండలు కూడా అమ్మారండి. ఉండలండి, ఇగో చూడండి, యుద్ధ వీరులకు నాకు ఇగో గిన్నె ఇది ఇచ్చారండి. మూత కత్తెట్టుకుని అండి, ఇది బాగుందండి. చూడండి, ఇది వెరైటీగా ఉంటదని చెప్పి మూకుల్లా ఉంది. ఇది కొన్నాము. 350 పడిందండి బాబా. 300 కదండి, 350 ఇచ్చుకున్నారా? ఇప్పుడు పీతలు దీంట్లో ఉంటుందండి. మూత ఎట్టేస్తామండి, ఇలాగా అందంగా ఉంటది. పీతల పులుసు అండి. ఆల్రెడీ దీన్ని 1 గంట నానబెట్టేసాం నీళ్ళలో. ఏం చేయాలంటే వండే ముందు ఒకసారి ఆయిల్ రాసుకోవాలన్నమాట, షైనింగ్ కోసం, లేకపోతే ఆయిల్ పీల్ చేసుకుంటది. అసలు ఇగోండి పీతలో పల్లెలు వేస్తుంది, అమ్మి ఆవిడ వేస్తుంది కదండి. అసలు కుదురు కుమ్మరం లేవండి అయ్యా, ఇలా పాకేస్తున్నాయి, అలా పాకేస్తున్నాయి. వీటి పని ఇలా కదని ఆంటీ గారు ఏం చేసి తెలుసండి, 2 రెక్కలు కట్టుకుని పుడుతుంది ఇలా అడిచిందండి. ఇంకెక్కడికి వెళ్తాండి, అక్కడ ఇలా అంటున్నాయి. ఇంకేం చేస్తాం మరి మనం ఏమో వండుకు తినేయాలి. ఎన్ని ఆలోచిస్తున్నావు కదా. వాటికి డెక్కలు ఉంటాయి చూసారా, కాళ్ళతో కట్టేశారు ఇలాగా. అసలు ఇట్లా కరిచిందంటే అంటే కాదు, మీరు ఎప్పుడైనా గమనించలేదా కానీ నాకు పీత కాలు చూస్తుంటే కటింగ్ ప్లేయర్ దాన్ని చూసి తయారు చేయాలనిపిస్తుందండి. కటింగ్ ప్లేయర్ లాగా అనుకుంటూ వచ్చి కట్ చేస్తాయి. ఏళ్ళు ఇట్టామనుకో లడక్కుని నొక్కేద్దాయి. మామూలుగా దానికి మళ్ళీ ఇవి ఉంటాయి కక్కుళ్ళు. పీతల పులుసు వండుతామండి ఇప్పుడు. అసలు మంచి మసాలాలు తయారు చేసి చాలా బాగుంటుందండి. పీతల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీరు సీ ఫుడ్ లో చేపలు రొయ్యలు కంటే కూడా ఈ పీత వల్ల చాలా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయంటే, రక్తహీనత, బీపీ ఉంటుంది చూసారా, దానికి కూడా బీపీ డౌన్ అవడానికి కూడా పీతల కూర అనేది చాలా మంచిదంటండి. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటాయి. హిమోగ్లోబిన్ అది తక్కువ ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు కూడా పీతల కూర తినాలంటే వారానికి ఒకసారి. నాకు చూస్తుంటేనే అంటారు కదా నీటికి బౌద్ధ మతస్థులు ఇలాంటి వాటిలో ఎట్టుకుని చిక్క బువా ఇలా తినేస్తుంటారు, ఇలా మెడిటేషన్ చేసుకుంటారు, ఆమెను ఆస్వాదిస్తూ తింటారండి. పడుకో అలా ఉంది కొండ, భలే ఉంది. చేద్దాం పీతలా కూర. అన్నం ఉడుకుతుందా? ఉడుకుతుంది. అంగ ఎట్టేం కదా అంటే పోయి మీద అన్నం ఉడకండి కుండ. బాగుందండి. అసలు ఇందులో టేస్ట్ ఎలా ఉంటది మరి, అసలు మామూలుగా ఉండదు. ఇంకా పండగే పండగ మంచి నిగారింపుగా నిగనకలు ఆడిపోతుందండి నూనె రాసేటప్పుడుగా. లేకపోతే కూర వండేటప్పుడు లాగేసుకుంటుంది. పచ్చి మీద రాయాలంటే ఇలాగా తడిపి నానబెట్టుకుని రాసుకోవాలన్నారు. ఇప్పుడు మనం నీట్గా వండుకోవచ్చు. దీంట్లో వంట స్టార్ట్ చేసే ముందు మనం ఇలాగే ఒక జాంకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక అరగంట నానితే పులుసు అది బాగా వస్తుంది ఇందులోంచి. ఈ డొప్పలు తీసేసిన పీతలకి ఏం చేయాలంటే, ఫస్ట్ మట్టి ఉంటుందండి ఎక్కడికక్కడే. పీతలు మట్టిలో దొరుకుతాయి కదా ఎక్కువ. కానీ ఫస్ట్ మట్టి నీట్గా కడిగేసుకొని దానికి ఇండివిజువల్గా ఇలా ఒక దాంట్లో వేసేసుకోవాలండి సెపరేట్గా. ఈ కాళ్ళు ఇలా సెపరేట్ చేసేసుకుంటే మనకి బెటర్ అండి. డిప్పకి ఇలా ఉంచుకొని వండుకున్నా పర్లేదు. ఇలా సెపరేట్ చేసేసుకుంటే ఏంటంటే మనకి వండుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఆ కూర కలుపుకోవడానికి కానీ వాటికి సింపుల్గా ఉంటుంది. ఇట్లా సెపరేట్ చేసేసుకోవాలండి కాళ్ళు డెక్కలు అన్నీను. అలా ఇరిసేసుకొని దీన్ని నీట్గా చేసేసుకొని పీతను ఇలా 2 ముక్కలు చేసుకోవాలండి మధ్యలోకి. ఈ మధ్యలో ఈ పక్కది తీసి క్లీన్ చేసింది కదండి అక్కడ మార్కెట్లో. దీని ఇలా మధ్యలోకి 2 ముక్కల కింద చేసుకోవాలండి. పీత పెద్దదైతే ఇలా 2 ముక్కలు చేసుకోండి, చిన్నదైతే కనుక అలాగా పీతలాగా వండేసుకోండి. ఇగోండి మొత్తం పీతలన్నింటిని కూడా ఇలా చేసేసుకొని ఈ డెక్కలను కూడా మనం మూతుల్ని ఇలా పగలగొట్టేసుకోండి. తర్వాత మధ్యలో కూడా దీన్ని ఒకసారి డిప్పనే అలా నాటెట్టుకుంటే పులుసు అది మధ్యలోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ చివరి గోర్లు ఉన్నాయి చూసారా, ఈ గోర్లను కూడా ఇలా తీసేసుకోవాలి. ఈ గోరుని ఇలా ఎడగొట్టేసుకోవాలి. మధ్యలో చిన్న దెబ్బ వేసుకుంటే నలుగుద్ది అనమాట.
అది మొత్తం పీతలు అన్నిటిని కూడా అలా నీట్ గా కడిగేసుకొని తర్వాత ఉప్పుతో కడుక్కోవాలండి నీట్ గానా. చెప్పండి నీళ్ళేనా? కదా ఈ గోర్లు ఇలా తీసే సెపరేట్ గా ఇలాగా అలా వచ్చేద్ది. తర్వాత ఈ డిప్ మీద ఓ డెబ్బై ఎత్తనా పగిలిలాగా దీంట్లో కింద వేస్తాను నీకోసం ఆయన అలా చెయ్యి. ఓకే. ఈ డెక్క మామూలుగా కూరలో వేసేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఇందులో వేగుతామా ముడుసులు ఉంటది, మటన్ ముడుసు దాంట్లో ఉన్నట్టు ఉంటది, టేస్ట్ భలే ఉంటది. మటన్లో అది మూలుగు, ఇదేమో ఇది మనకు మూలుగు ఇందులో పీతలో. సూపర్ ఉంటది అన్నమాట. ఈ పీతలకు ఉంది ఇంకో బెనిఫిట్ ఏంటంటే రొయ్యలు అయితే మనకి ఇన్ని వస్తాయండి. వాటిని చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. పీతలు మన కేజీకి ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి కదా, టైం ఏం పట్టదు. 6 12 డెక్కలు ఉన్నాయి. 2 నిమిషాలు ఇలా క్లీన్ చేసుకుంటే అయిపోద్ది. దానిలో కూడా పైది తాబేళ్ళ పేద పానీపూరిలో ఉంటుంది చూడండి. ఆ పానీపూరిలో మన ఎలా తీసేటప్పుడు గొల్ల ఉందని ఏం లేదు కాదు. మనకి ఎంత అంటే కేజీకి ఇప్పుడు డిప్పలు అవి తీసేయంగా 700 గ్రాములు అలా ఉంటాయండి వెయిట్. ఇంకా అంతే ఇవి ఉన్నాయి కదా, ఈ డిప్పలో కాళ్ళు ఆ మధ్యలో ఉన్న పార్ట్ కలుపుకొని ఒక 700 గ్రాములు ఉంటుందండి. 30 కేజీ దాకా వస్తాయి. ఇట్లా మట్టి అది శుభ్రంగా కడిగేసుకున్నాక లోపల బయట కడిగేసుకొని ఈ కాళ్ళని డెక్కల్ని అన్నిటిని కూడా ఇలా పగలగొట్టి నీట్గా కడిగేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి కడుక్కుంటే లాస్ట్ ఫైనల్గా శుభ్రం అయిపోతాయండి ఇవి. ఫైనల్ గా ఉప్పు లేకుండా ఉత్తి నీళ్ళతో ఒకసారి కడిగేసుకుంటే చక్కగా యాడ్గా అయిపోతాయండి. ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, 2 స్పూన్లు ధనియాలండి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం దోరగా వేపుకొని దీన్ని పొడి చేసుకోవాలండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అల్లం వెల్లుల్లి దంచాలి ఫస్ట్. అల్లం వెల్లుల్లా? వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటి ఇప్పుడు ఏం చేయండి? 2 కలిపానా? అల్లం వెల్లుల్లి విడివిడిగా దంచుతావా? మరి వేరుగా చెప్తున్నారు. అల్లల్లే అనొచ్చు కదండి. అలా చెప్పు సార్, నువ్వు చెప్పు. మరి చెప్పలేరు కదా. అల్లము వెల్లుల్లి అన్నారు కదా. పచ్చి నీచు కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి. ఉంటే బాగుంటుంది. పచ్చి వాసన అదే నీచు వాసన రాకుండా ఉంటాయి. మసాలాలు ఇవన్నీ వేసుకుంటే లవంగ మొగ్గ, దాల్చిన చెక్క వీటి వల్ల నీచు వాసన పోద్దన్నమాట. అది ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఎల్లుల్లిపోయి మేలే చేస్తుందంట. ఏం చేస్తుంది? మనకి అన్నం వండుద్దా, బట్టలు వండుద్దా, బట్టలు కడతా, స్నానం పోతుందా? అదేంటి మరి నువ్వేమన్నా తల్లి చేయదన్నావు? తల్లి చేయలేని మేలు ఉంటది అసలు ఒక మనిషికి. ఆరోగ్య ప్రయోజనం ఇదేంటి? తల్లి స్నానం పోయడం వల్ల ఆరోగ్యంగా ఉండవా నువ్వు? తల్లి చేసే అంత మేలు ఉల్లి చేస్తుంది అనాల్సిందేమోనే. తల్లి కూడా చేయదు అంటే అది నాకు నచ్చలేదు. తల్లి ఎందుకు చేయదు? తల్లి చేయకుండానే నువ్వు పెరిగింతటి వాడేయ్యా మరి. ఎవరికాడు నేనే పెరిగేసాను అనుకుంటాడా? వాళ్ళు చేయకుండానే పెరిగేస్తారు గురు. ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్స్ మాట వాళ్ళ నుంచి. అలాంటి పీతల కూర తప్ప ఇవాళ మీ 2 పీతల కూర మీద ఉంది నా ఎక్స్పెక్టేషన్. అందులో ఇంకో కొత్తగా ఉండదు కదా టేస్ట్, మరి ఎమరుచిగా ఉంటది ఇవాళ వండుకు తింటే. మన కష్టం అంతా చూసి మన వ్యూవర్స్ ఏమనుకుంటారు తెలుసా? రుచి ఉంటే మనుషులు రుసులవుతారు. అలా అనుకుంటారా? లేకపోతే మనుషులు అవుతారు. ఏం పని పాట లేనట్టుంది, వండుకొని తింటున్నారు శుభ్రంగానా అనుకుంటారా? మరి మనిషి బతికేది ఎందుకంటే తినడం కోసమే బతుకుతాం కోసమే తిన్నాం. మనది అలా లేదు. ఇప్పుడు బతకడం కోసం తిన్నట్లేదు, తినడం కోసం బతుకున్నట్టుంది మనది. ఏదన్నా ఒకటే తినడం కోసం బతకాలి, ఏదో అనుభవిద్దాం అని వండుకుంటున్నాం అంతేనా? అంటే అనుభవించు రాజే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక ఏం చేయని చూడుకొని ధనియాలు జీలకర్ర అదంతా పౌడర్ దీంట్లో బండ తెచ్చుకొని దీంట్లో పొడి చేయమ్మా. కుమ్మడం అంటే తడిగా ఉన్న వస్తువుని కుమ్మడం అంటారు. ఇప్పుడు ఉల్లిపాయ కుమ్ము దిగిన తర్వాత పొడి చేస్తాను అంతే. ఉల్లిపాయ పొడి చేస్తాను. పొడి చేయి. అయిపోయినాక ఉల్లిపాయలు కూడా పేస్ట్ లా చేసి ఇందులోనే కుమ్మేనా? అందులోనే పొడి తీసేసి తర్వాత ఇది
ముందు పొడి వస్తువు కాబట్టి అది దంచేసుకుంటున్నాం. తర్వాత ఉల్లిపాయలు దంచు. ఓకే. ఉల్లిపాయలు అయిపోయినాక ఇగో టమాటాలు కూడా గుండగుండ చేస్తాను. టమాటా ప్యూరీ గుండగుండ చేస్తాను అంతే. టమాటా జ్యూస్ అయిందా? అయిపోయింది. పొడి అయింది. నెక్స్ట్ తడి చేయి. అడిగేనా? ఉల్లిపాయలని ఇలా తొక్కలు తీసేసుకొని 4 ముక్కల కింద చేసుకుంటే మనకి దంచుకునేటప్పుడు ఈజీ అయిపోద్దండి. నేను కూడా చేసాము పేస్ట్. ఆనియన్ ప్యూరీ, తర్వాత టమాటా ప్యూరీ, ఉల్లిపాయ గుజ్జు, టమాటా గుజ్జు, మా భాషలో గుజ్జు. ఇలా పులుసు పిసికేస్తాను. పిసికండి. ఇక్కడ కూర్చొని పిసుకండి బాబా అండి. ఇలా కూర్చోండి. మీరు అలా కింద కూర్చోండి. నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. నానిపోయింది మెత్తగా. ఎంత జాంకాయ ఎంత హెరా? అంతే. నిమ్మకాయ ఎంత హెరా? నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ, జాంకాయ సైజ్ అంత ఉంది నిమ్మకాయ. మరి హెరాను మీరా? అసలు పీతలు అనగానే ఆనందం వచ్చేసిందండి వాళ్ళ ప్రసాద్కి. ఎక్కడో బొక్కలో ఉన్న పీతలు మరి మనం కొనుక్కుని వండుకు తింటాం అంటే మాటలేంటి? బొక్కలది కాదు ఇది, గోదావరి పీత. బొక్కల్లో పీత తినరు. గోదావరి పీత బొక్కలోనే ఉంటది. పొలం కొట్టిన బొక్కల్లో ఉంటే అమ్మా గోదావరిలో కూడా బొక్కలో ఉండదు. బొక్కలోనే అండి. నీళ్ళలో బతుకుతాయి మామూలుగా. బొక్కలు ఉంటాయండి బాబా. బొక్కలు పెట్టుకుంటే ఎక్కడికన్నా ఎక్కడన్నా బొక్కలు ఉంటాయి. ఎందుకంటే పీత బొక్కని ఎందుకంటారు మరి? సరే అలక్కని ఈసారికా చింతపండు అక్కడ వేస్తానే కుండలతో ఉండడం బాగుంటది. ఇతర కుండలు ఉంటాయి కదా, ఇతర సామాన్లు తోముకున్నాం. ఇతర ఇల్లు పీతాంబరి పొడి ఎట్టు తోమినా కన్నా చింతపండు ఎట్టు తెల్లగా వచ్చేస్తాయి తెలుసా అండి? పీతాంబరి పొడి కన్నా చింతపండు తెల్లగొస్తాయి ఏంటి? ఇతర గిల్లు తెల్లగా వచ్చేస్తే స్టీల్ అనుకుంటారు నాయన. ఎల్లో కలర్ లో పసుపు కలర్ లోనే ఉండాలి. అలా కదని అన్నదే కిలం పట్టేసి నిత్తలే. అలాంటివా? తెల్లగా నిత్తడే తెల్లగా వస్తుందంటే రంగులు వస్తుందని. ఎన్నెరక పండ తక్కాలి, దీంట్లో తొక్కాలి, టమాటా పిస్కాలి. దీని మీద బలప్రయోగం చేయక పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా నల్లగా అయిపోతాయి. ఉల్లిపాయ ముద్దను కూడా అలా చేసావు నువ్వు. మనకి గుజ్జులన్నీ ముందు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వచ్చేస్తున్నాం. కుండ పెట్టుకొని ఇంకా కూర వండుకోవడమే తర్వాయి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఫస్ట్ ఒక చెంచా మెంతులు వేసుకొని వేపుకోవాలండి. ఇది ఒక 4 ఉల్లిపాయలు ఇలా గుజ్జు కింద చేసి పెట్టుకున్నామండి. ఎర్ర ఉల్లిపాయ అండి, అందుకోసం కొంచెం ఇలా వచ్చింది. రోల్లో దంచాం కదా. ఫస్ట్ ధనియాలు అయ్యి వేపిన ధనియాలు అయ్యి దంచిన దాంట్లోనే కలపడం వల్ల కొంచెం కలర్ ఇలా చేంజ్ అయింది అనమాట. ఈ ఉల్లిపాయ ముద్దను వేపుకోవాలి ఫస్ట్. ఈ ఉల్లిపాయ గుజ్జు ఒక 3-4 నిమిషాలు బాగా వేపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఈ ఉల్లిపాయ ముద్ద ఏగుతున్నప్పుడే దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద కూడా వేసేసుకోవాలండి దీంట్లో. రెండు కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. రెండు కూడా ఇలా బాగా ఉడికినాయండి. ఓ 3 టమాటాలు గుజ్జండి ఇది కూడా వేసేసుకొని కొంచెం ఇది కూడా ఉడకనివ్వాలి. చూసారా 3 గుజ్జులు కలిసేసరికి ఇంత చిక్కదనం వచ్చిందండి. ఇప్పుడు ఇందులో పులుసు వేసుకుంటే ఆ పులుసు కూడా చక్కగా చిక్కదనం ఉంటుంది అనమాట. ఈ మసాలా అంతా ఉడుకుతున్నప్పుడే మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క ఈ 3 ఉన్నాయి కదండి, ఆ పొడి అండి ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చిన్న చెంచాతోటి కొంచెం పసుపు అండి, ఓ 4 చెంచాలు కారం పడుతుందండి. రుచికి సరిపడే ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఇవి కూడా పచ్చివాసన కారం అది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. మసాలా వాసన దంచి కొట్టేస్తుందా బాగారు? మసాలాలు అన్ని దంచే కొట్టాం కదా మరి, అంటే స్మెల్ దంచి కొడుతుందని ముక్కులకి. మొత్తం ఈ కారం మసాలా ముద్దలు అన్నీ కూడా బాగా ఉడికినాయండి ఆయిల్లో. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న ఈ పీతల్ని దీంట్లో వేసేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మొత్తం కింద పైది ఇలా తిరగమూతలు వేసేసుకోవాలండి. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిస్తాను.
2 నిమిషాలు మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లో మనం పులుసు వేసేసుకోవాలి. ఆల్రెడీ ముందే తీసి పెట్టుకున్న పులుసు అండి ఇది. పులుసు వేసేస్తున్నాను. చింతపండు గుజ్జు వేసేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలనుకున్న పులుసు అంతా వాటర్ తోటి ఇలా నీళ్ళతోటి అడ్జస్ట్ చేసుకోండి. పులుసులో తినడానికి నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాల పాటు పులుసు అంతా మరగనిస్తే కూర రెడీ అండి. యాలి కొండలో మన పీతల కూర తింటే నాకు ఆనందం వచ్చేస్తుందండి. పొయ్యాగా పొయ్యాగేస్తానులే అండి, భలే ఆనందం వచ్చేస్తుంది. అంటే అప్పుడు కొండలు అంటే మన అవ్వుపోయి కాబట్టి వండుతులేదు ఈ మధ్య. కొత్త కొండలో వంటకం పీతల కూర స్పెషల్ ఐటమ్ సూపర్గా ఉంటుంది. మరి మసాలాలు అవి మామూలుగా ఉండదా? మళ్ళీ ఎర్రటి కొండలో వంటకం పొగ నా మీదకి వచ్చేస్తున్నాను బాబా. ఇంకేంటి విషయాలు? ఈ డొల్లకలో ఇవి పెట్టకూడదు, మంట ఎక్కువ వచ్చేద్ది. సమానంగా ఉంటే ఆ గట్టి పుల్ల ఎత్తితే ఆ గజ చూడు తాటి గిలకలు తాటి గరికమ్మ వాటి కదా కరెక్ట్గా అలా చిన్న సమానం కొత్త మంట తీసాను. ఇది నువ్వు పెట్టిన మంటకే ఒక 20 కేజీలు బిర్యానీ చేయొచ్చు. అందులో ముక్కలు ఉంటాయి, మంట బాగుంది. అలా సింపుల్ గా ఉంటది. అది ఆర్పు ఆరదా ఆరమన్నప్పుడు పుట్టప్పుడు ఆరిపోద్ది. అయ్యి బాబోయ్ పెట్టి ఇలా పెట్టి లోపల పెట్టి పెద్ద పొగ వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దామా? చూద్దాం, మీరు ఏది చూడమంటే అది చూద్దాం. నాకే చెప్తున్నా, అక్కడ ఉన్నవాడికి ఎవరికని చెప్తున్నావా? నీకే మొత్తి కాలుతుందేమో. నా చెయ్యి కాలిపోయిన పర్లేదు అన్నమాట. యుద్ధ వీరుణ్ణి. అప్పా ఇది కూడా స్మెల్ వచ్చేస్తుంది. సరిపోయింది చూడు. అది పెట్టి ఎక్కడన్నా పెట్టండి బాబా, కింద ఎట్టను. సూపర్ ఉంది. అసలు ఇంకా అసలు ఏమీ యుద్ధం ఇంకా ఉడకనవ్వండి చాలు. పీత ఉడకడం మనం తినడమే. ఇంకా పీత కూడా ఉడికిపోయింది. ఇంకొక నిమిషం ఉడకనండి దగ్గరగా ఉండండి. నీకు పీత మాసం చేప ఒకటే ఓకే, అంత పెద్ద ఏముండదు. పట్టు 5 నిమిషాలు ఉడుకుతాయండి. పులుసు బాగుంది. అవుతుందండి. వేసేసి అడుగుతారట మాట. నెంబర్ 1 కొంత అది. పాప భయం వేస్తుందండి. కాలిపోద్ది. కాలుతుంది ఏమి కాతలేదు ఏంటండి. పెద్ద వంట మెటర్ అయిపోయారు. ఇంకా వంట ఈ కింద కొండ గట్టి కాదు కానీ పైన ఉన్న మూతకే ఉంది. దాన్ని అంత మందం ఉంది. కరెంట్ పని చేసి కరెంట్లో ఎట్టేసి ఏమవుతుందంట. అలా మీరు చెయ్యట్టేసి ఎట్టేసి చూసారా? వంట మెటరే పూర్తివా ఊదనా దుమ్మిలిపోద్దాం. ఊదనా ఇంకేం మాయరా కూర నీకు. ఊదు 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 అన్నట్టు కానీ బాబు ఊతానుగా వచ్చేయమాట. నేను ఉత్తి రాకపోవడం ఏమన్నా చూసుకుంటా. ఇంకేంటి ఏం సినిమాలు చూసా? సినిమాలు ఏమున్నాయన్నా ఇంకా చెప్తాను తర్వాత చూద్దాం. ఇంకేమో సినిమాలు కూడా ఏం లేదు కానీ చిన్నప్పుడు ఏడ్చినప్పుడల్లా మా అమ్మ అది ఒకటే పీత బొక్కల కింద బొక్క వేసుకుని అలా ఎడుతుంటారు. ఎదవని తిట్టింది. పీత బొక్క అంటే మరి పెద్దగా ఉంటదేమో బొక్క. పీత బొక్కల నూరు వేసుకుని చూడు ఎలా ఎడుతున్నాడు అంటారు. అదే తిట్టు. అవి బాపులు మా మాయ అండి చాలా తొంటర పనులు చేసేవాడు. నాతోటి పొలం వెళ్తే మా మాయ కూడా వెళ్ళాను నేను. నాతోటి ఏం చెప్పాడు తెలుసా? చక్క బెజ్జుని చూసి అంత రౌండ్గా ఉంది చూసావా, అందులోను ముత్యాలు దొరుకుతాయి, అందులోను వజ్రాలు దొరుకుతాయి అన్నాడు. అయితే సరికదా అని చెప్పి చూద్దామని చెప్పి ఇలా ఏలెట్టాను. అది అన్నీ వచ్చి పేద కలక్కని కొరికింది. చూసారు నాటు దాని ఒకటే మరి కరదేంటి దాని వెనకాల కూడా వచ్చేస్తుంది. పీతలంట ఉదాని వెనకాల ఒకటి ఇప్పుడు అలా లాక్కుని పైకి ఎక్కిది పీతని వెనక కిందకి లాగుద్ది తప్ప దాంతో పాటు లింక్ వేసుకుని ఎదరికెళ్దామని చూడమంట. సేమలాగా ఎక్కింగ్ ఉండమంటే దానికి ఇంక తెలియదు అన్నమాట. వెళ్ళదు లాక్కొచ్చేది వెనక్కి. పీతల గురించి బాగా పిహెచ్డి ఏం చేశాను చేయలేదు. మొత్తం పీత మీద కథ, పీత మీద అంటే ఇష్టం అండి పీత అంటేనా. అందుకే పీతల కూర అన్నమాట. మిమ్మల్ని ఏదో కొత్తిమీర తెచ్చేద్దాం. నాడు ఈనాడు చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో లవ్వని ఈ రోజే నాకు తెలిసింది.
సరిపోద్ది. ఆ రెండు ఎక్కువ అవుతాయా? సరిపోద్ది అన్న. ఇలా థాయిలాండ్ వెళ్ళి వచ్చాను చిన్నప్పుడు. నా మొహం చూస్తే నీకు ఇప్పుడు అనిపించలేదా అలాగ ఉంటున్నా? చైనా వాళ్ళు ఉంటాను నిజంగా. మరి అంటే ఫీల్ అవుతావని అన్నది కానీ ఎప్పుడు ఎందుకు అంత ఫీల్ అవ్వడం ఎందుకు? ఆ మీసం చైనా ఇదివరకు ఎలా ఉండి మీసాలు అలా ఉన్నప్పుడు అలా ఉండి చించాంగ్ లా ఉంటావు. బాబోయ్ మామూలుగా దింపేద్దాం ఇంకా తినేద్దాం ఇంకా ఆకలి వేస్తుంది నాకు. పీతల పులుసు రెడీ అండి. అరిటాకు నాకు 2 డెక్కలు మీకు 2 డెక్కలు. డెక్క కాని డెక్క పీత డెక్క. ఆహా పులుసు పులిచేయండి పులుసు. పులుసులకే పులుసు పీతల పులుసు. డెక్కేది నా డెక్క పీత డెక్క పీతల పులుసు వేడిగా ఎలా ఉందో చెప్పు నాకు. ఇంకో డెక్క వేసుకున్నాను నేను. నా కోసం ఇక్కడ చేసారా ఇష్టంగానే అడిగినా తిను. సూపరు. ఆహా పులుసు అదిరింది. కాదేది అనర్హమని అది ఏదైనా సరే సూపరే. అబ్బాబ్బాబ్బా ముద్ద నోట్లు ఎడుతుంది. అది బలి ఉందా? నేనుగో ఈ పీతనే పీత స్టైల్లోనే తింటాను చూడండి. ఇంకో అలా తింటుంది పీత. మరి మేత ఇలాగ తీసుకుంటుంది అది తినేస్తాను నేను. అబ్బాబ్బా ఎంత రుచిగా ఉందండి పీత. ఇందులో ఉంది గుంజు అసలైంది. బఠానీళ్ళు ఉన్నట్టు పైన. బా ఇందులో గుజ్జు భలే ఉందండి. ఇదా బాగా సూపర్ కదా. మామూలుగా లేదు అసలు. ఆహా పులుసులో మిర్చి మామూలుగా ఉండదు కానీ డెక్క మూలిగి ముడుసు లాగినట్టు లాగడమే. పొలమరిపోయింది. బాగుందా? పీతలు తలుచుకుంటున్నావు నన్ను. పెంకులు బఠానీళ్ళు అన్నాడు. బుద్ధి ఎత్తలేదండి. మొత్తం పప్పు నీ పిప్పి పిప్పి పప్పు చేసిందండి. ఒకటి మన ఇద్దరికి అన్నం ఎవడ స్పీడ్కి తింటాడు. జమ్మడి ఉందండి. అదిరిపోయింది. ఇది అసలైంది. ఇంకో కండ భలే ఉడికిందిగా పీతమ్మ చేక. చాలా బాగుందండి రుచిగా. మసాలాలు మనం ముద్దలు ఎక్కువ వేసాం కదా. టమాటా ముద్ద, ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద, పీత మాసం ఇదిగోండి. ఇందులో ఉంది మాసం అంతా. బాబా ఈ ముద్దలన్నీ వేసేసరికి చిక్కదనం వచ్చింది మాట బాగాను. అద్భుతం. ఈ జన్మమే వండి వాచడానికి వేదికరా. బాబా వేడి వేడన్నంలో పీతల పులుసు వేసుకుంటే వాళ్ళు కూడా రుచిగా ఉంటాయిరా. మొత్తం లోపలికి మసాలా అంతా పట్టిందండి. నవ్వులుతుంటే కూడా అసలు జ్యూసీగా. అబ్బా శుభ్రం గుండ కింద నవ్వులే చూసాడమే. పీత మజాగా. అదృష్టం అండి మా గోదావరి జిల్లాలో భలే దొరుకుతాయి పీతలు, రొయ్యలు, చేపలు కదలే మాకు. ఈ డెక్క మన తీరు, ఈ కూర మన తీరు, అన్నం మన తీరు, తినేది మన ఊరు. చక్కగా కేజీ పీతలు తెచ్చుకున్నాం. వేసుకొని శుభ్రంగా తిన్నామండి. అసలు ఎక్సలెంట్ గా వచ్చింది. చిక్కదనం అన్నమాట. ఆ ప్యూరీల వల్ల మంచి చిక్కగా వచ్చింది పులుసు. పులుసు ఎప్పుడు కూడా ఇలా పీతల పులుసు ఎప్పుడు చిక్కగానే చేసుకోవాలండి. గుంజు మామూలుగా లేదు. గుంజు పీత గుంజు భలే ఉంది. గుంజు ముందునా గొంజరమంటే ఆ గుంజు పీత గుంజు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మా గోదావరి కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకండి ఫ్రెండ్స్. కొద్దిగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. అకేలో మరిన్ని వంటలు చేసి పెడతాం మేము. అకేలో వచ్చిన కామెంట్ పడేయండి. మా అకేలో కూర ఎలా ఉందో అంటే ఎలా ఉందో అంటే చూడడానికి వాళ్ళకి తెలిసిపోద్ది కదా. కొంతమందికి చూడంగానే అది ఎలా ఉందనేది అర్థమైపోద్ది. ఇటు చెప్పేస్తారు కూర ఎలా ఉందో. ఇంకా నీ తింటానే వాళ్ళు
చేపల కూరలాగా ఆస్తూసి ఏం తినక్కర్లేదు దాన్ని ముళ్ళు గుచ్చుకుంటాను నవ్వులేస్తే గుండా మాసం అంతా గుజ్జు లోపలికి వెళ్ళిపోద్ది గుండా ఆక నూసేయడమే అంతే